మరణాత మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి సుఖోపవాసాలలోని 21వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము నిర్గమకాండము 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలుల పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. దేవుడి వాక్యం దీవించింది గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనులు తండ్రి గారు దేవదాసాయి గారు తెలియజేస్తూ సన్నిధి అనుభవములు అనే అంశము మనకు చెప్తా ఉన్నారు. ఏంటండి సన్నిధి అనుభవములు? ఏంటంట? సన్నిధి గురించి మనకు దైవజనులు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మోషే పుట్టి పెద్దవాడై ఫరో ఇంటిలో పెరుగన్నము తిని పెరిగి, దైవజనులు ఏమంటున్నారు, మోషే గారి పుట్టి పెద్దవాడై ఫరో ఇంట్లో పెరుగన్నం తిని పెరిగి, అంటే రాజుగారి ఇంట్లో ఏవైనా ఉంటాయి, దైవజనులు చెప్తా ఉన్నారు. మామూలుగా ప్రియ సహోదరులారా, తాను 5వ ఆజ్ఞ వ్రాయక ముందే 5వ ఆజ్ఞ పాపం చేసి పారిపోయాను. దైవజనులు అంటున్నారు, 5వ ఆజ్ఞ రాయకముందే 5వ ఆజ్ఞ పాపము చేసి పారిపోయాను. అలాగే అరణ్యములో గొర్రెలను మేపేవాడు. అలాగే ప్రియ సహోదరులారా, దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. అలాగే అపోస్తులుని వలె పంపబడినవాడు. 6వ పాయింట్ చూస్తే, ఏ ఇంటిలో పెరుగనో ఆ తాతగారిని ఎదిరించాడు. ఏమండి? ఏ ఇంట్లో పెరిగాడో ఆ తాతగారిని ఎదిరించి. 7వ పాయింట్గా ఇశ్రాయేలీలను చెర నుండి విడిపించిన వాడు. 8వ పాయింట్గా దారిలోని ఇసుకలో విసుక్కొని ఇశ్రాయేలీలను నడిపించాను. చూసారా? దారిలోని ఇసుకలో విసుక్కుని ఇశ్రాయేలును నడిపించాను. 9వ పాయింట్గా అరణ్యములో ప్రత్యక్ష గుడారము వేయమని మోషేకు దేవుడు సెలవీయగా ఆయన వేసెను. దానిలో 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము ఏర్పరిచెను. ఆవరణములో బలి అర్పించబడును. ఆవరణలో ఏం జరుగుతూ ఉంది? బలి అర్పించే స్థలం అది. దేని బిడ్డలారా, పరిశుద్ధ స్థలము అంటే యాజకులు ఉండేది, భక్తులు ఉండేది. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? యాజకులు లేదా భక్తులు ఉండే స్థలము. 3వదైన అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? దేవుడు మోషే గారు ఉండే స్థలం అన్నమాట. అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఏం జరుగుతుంది? దేని బిడ్డలారా, మరి ఆవరణ స్థలములో బలి అర్పించబడతా ఉన్నది. పరిశుద్ధ స్థలములో యాజకులు భక్తులు ఉండే స్థలం అది. అలాగే అతి పరిశుద్ధ స్థలము దేవుడు మోషే మాత్రమే ఉండే స్థలము. ప్రియ సహోదరులారా, గమనించండి, దైవజనులు అంటూ మోషే 40 సంవత్సరములలో ఫరో ఇంటిలో సర్వ విద్యలు నేర్చుకున్నాడంట. ఏమండి? ఎన్ని సంవత్సరాలు అయినా విద్యలు నేర్చుకున్నాడు? 40 సంవత్సరాలు. దేని బిడ్డలారు, ఇప్పుడు చూసారా, అప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకు మొత్తం అన్నీ అయిపోతున్నాయి. అన్ని విద్యలు నేర్చేసుకుంటున్నారు. దేని బిడ్డలారా, ముగింపు కూడా అయిపోతా ఉంది 20 సంవత్సరాలకి. మోషే గారు అయితే 40 సంవత్సరాల వరకు కూడా సర్వ విద్యలు కూడా ఫరో ఇంట్లో నేర్చుకున్నాడంట. 2వ 40 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? గొర్రెలను మేపెను. ఏమన్నారండి దైవజనులు?
రెండవ 40 సంవత్సరములో గొర్రెలను మేపెను. దీని బిడ్డలారా, మూడవ 40 సంవత్సరములో ఇశ్రాయేలీలను నడిపించాను. చూసారా ప్రియ సహోదరులారా, గమనించండి. 120 సంవత్సరములు, ఒక 40 సంవత్సరములు సర్వ విద్యలు నేర్చుకున్నాడు. ఒక 40 సంవత్సరములో ఏం చేశాడు? ఆయన గొర్రెలను మేపాడు. ఒక 40 సంవత్సరములు ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించాడండి. చూసారా ప్రియ సహోదరులారా, మనమైతే చేయగలమా? ఏమండి, ఆయనకిలా మనం చేయగలమా? ఏదైనా పని చేయమంటే ఇసుపు, ఏమండి, ఆయనకి వచ్చింది. అయినా దేవుని బట్టి ఏం చేశాడు? ఆయన దేవుని బట్టి నడుచుకున్నాడు. ఏదైనా చిన్న పని చేయమంటే మనం ఎంతో ఇసుకేసుకుంటూ ఉంటామండి. ఏమండి రాజారావు గారు, ఏమండి కాదా? ప్రియ సహోదరులు, మరి ఈయన ఇశ్రాయేల్ సైన్యాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు. ఏమండి, ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? కానీ ఆయనకు ఉపయోగం ఇక్కడ లేకపోయినా, ఈ లోకంలో లేకపోయినా, దేని బిడ్డలారా, ప్రభుతో ఏకీభవించే సహవాసం కలిగింది ఆయనకి పరలోకంలో. కాబట్టి ఆయన విసుక్కున్నా, దేని బిడ్డలారా, ఏం చేసినా ఆయన ఓర్చుకుని ఒక 40 సంవత్సరంలో ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించాడు. దేని బిడ్డలారా, ఈ చివరి 40 సంవత్సరములు సహవాసము కొరకు ప్రత్యక్ష గుడారము వేశాడంట. ఆయన చూసారా, దేవునితో సహవాసము కావాలంటే ఒక ప్రత్యేకమైన గుడారం ఉండాలి, ప్రత్యక్ష గుడారం ఉండాలి. దేని బిడ్డలారా, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ప్రత్యక్ష గుడారం వేసాను. అలాగే మనము రాకడా చివరి కాలంలో ఉన్నాము. ఏమండి, ఏంటంట, మనము కూడా రాకడ చివరి కాలంలో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలా? మనకు కూడా దైవజనులు అన్నారు, సన్నిధి అవసరము. ఏం చేయాలి? మనము సన్నిధి అవసరము. సన్నిధి చేయకపోతే సతికిలు పడిపోతాం. నేను కూడా సన్నిధి చేస్తాను చేసేయాలి అనుకుని తెలిపిట్లరా అనుకుంటాం. మనము సన్నిధి చేయలేరండి. ఏమండి, సన్నిధి చేయాలంటే మాటలు కాదు. ఏం చేయాలని చెప్పాను నేను? గంట మోకాళ్ళ మీద ఉండాలండి. గంట మోకాళ్ళ మీద ఉండాలి. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడమని గంట మోకాళ్ళు దిగకూడదు. అదే సన్నిధి అండి. మరి అలాంటి సహవాసం కలిగి ఉన్నామా? ఏమండి దేని బిడ్డలారా, అలాంటి సహవాసం కలిగి ఉన్నామా? లేకపోతే దేని బిడ్డలారా, సన్నిధి చేయమంటే కోపం వచ్చేస్తుందా మనకి? ఏమండి, ఏదైనా పని చెప్తే దేని బిడ్డలారా, అది అలా కాదు నాయన, అది క్రమం కాదు, ఇలాగంటే కోపం వచ్చేస్తా ఉంటా చాలా మందికి. ఏమండి, అంతే కదా? దేని బిడ్డలారా, దైవజనులు చెప్పిన మాటే మనం చెప్తున్నామా? మన సొంతంగా చెప్తున్నామా? దైవజనులు ఏమన్నారు? సన్నిధి అవసరం అన్నారు. బైబిల్ మిషన్ల బిడ్డలకు ముందే అవసరము. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ మిషన్ బిడ్డలకు ముందే అవసరము. కాబట్టి దైవ సన్నిధి చేయాలి. మనం సన్నిధి చేయకపోతే బైబిల్ మిషన్ లో ఏర్పాట్లో లేనట్లే అన్నారు దైవజనులు. బైబిల్ మిషన్ ఏర్పాట్లో లేనట్లే. కాబట్టి మనము సన్నిధి అలవాటు చేసుకోవాలి. ఏమండి, మన సన్నిధి అలవాటు చేసుకోవాలి. మన పనులన్నీ ఎలాగ అలవాటు చేసుకుంటున్నాం? అండ్ ఈ పని కదా, ఆ పని కదా, నా పని, దీని బిడ్డలారా, వేరే పని అని మనసు పనులన్నీ ఎలాగైతే చక్కబెట్టుకుంటున్నామో, ఎన్నిటికన్నా సన్నిధి ప్రాముఖ్యతమైనది. వీటన్నిటికన్నా సన్నిధి ప్రాముఖ్యతమైనది కనుక ప్రియ సహోదరులారా, మనము చివరి కాలంలో ఉన్నాము, చివరి రాకడ కాలంలో ఉన్నాం కనుక మనం ఏం చెయ్యాలి? సన్నిధి చేయాలి. సన్నిధి చేయమని చెప్తే కోపపడతారేమో. ఏమండి, సన్నిధి చేయమని చెప్తే దేని బిడ్డలారా కోపం పడతారేమో. ప్రియ సహోదరులారా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. దైవజనులు చెప్పిన మాట మనం ఏం చేస్తాం ప్రియ సహోదరులారా? కాబట్టి మరి సన్నిధి చేయాలి, మన సంఘానికి చెప్పాలి సన్నిధి చేయమని. అందుకే దైవజనులు అన్నారు, సన్నిధి అనుభవాలు. సన్నిధిలో దేని బిడ్డలారా ఏముంది? అసలు ఆ సన్నిధి గురించి అసలు ఏం తెలుసు మనకి? అవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. అవన్నీ కూడా మనం దైవజనులు మాటల ప్రకారంగా నడాలి. కానీ దేని బిడ్డలారా మనం సొంతంగా క్రియేట్ చేయకూడదు. ఇది కూడా అవండి, సొంతంగా క్రియేట్ చేసుకున్నవి మన సొంతంగా చెప్పుకోవచ్చు, కానీ మరి ఇందులో దైవజనుల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. కాబట్టి ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి,
మనం దైవజనులు ఇన్వాల్వ్ చేసి దైవజనుల పక్కనే దైవ అంచులు మనం బతుకుతున్నామంటే దైవజనులు చెప్పినది మనము చెయ్యాలి. దేని బిడ్డలారా, భయం ఉండాలి, భక్తి ఉండాలి. సేవకులారా, సంఘస్థులారా, ప్రజలారా, దైవజనులు అంటే బైబిల్ మిషన్ బిడ్డలారా, దైవజనులు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేని బిడ్డలారా, ఎలా చెప్తే మాకు తెలుసులే, నీ పని నువ్వు చూసుకో అంటే మరి మేమేం చేస్తామండి? ఏమండి, మాకు తెలుసు, మేము సీనియర్లమే. దేని బిడ్డలారా, అంటే ఇక్కడ సీనియర్ జూనియర్ ఉండదండి. దేవుని జ్ఞానం కావాలి మనకి. సీనియర్ జూనియర్లు ఇక్కడ పని చేయవండి. దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ప్రకారంగా మనం బోధించాలంటే దేవుని మీద ఆనుకొని ఉండాలి. దైవజనులు తండ్రిగా దేవదాస్ అయ్యగారి మీద ఆనుకొని ఉండాలి. బైబిల్ మిషన్ లో ఉన్నామంటే దేని బిడ్డలారా, దైవజనుల మీద ఆనుకొని లేకపోతే దేని బిడ్డలారా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సతికిలు పడిపోయి ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, గమనించండి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం మనం నడవాలి. నడవకపోతే మనం ఎంత పెద్ద పాస్టర్ గారు అయినా ప్రియ సహోదరులారా సతికిలు పడతాం. కానీ మనకు తెలియదు సతికిలు పడుతున్నామని. కాబట్టి గమనించండి, దైవజనులు చివరి కాలంలో మనము కూడా ఉన్నాము గాన సన్నిధి అవసరం అన్నారు. అది నేను చెప్పానా, దైవజనులు చెప్పారా? దైవజనులు చెప్పారండి. దైవజనుల మాటలో దేని బిడ్డలారా, ఇష్టం లేకపోతే మనం చేసేది ఏముండదండి. దేని బిడ్డలారా, దైవజనుల మాటలు మనం చెప్తున్నాం కాబట్టి ఆ మాటలు ఇష్టపడాలి, తప్పదు. అవి నా సొంత మాటలు కాదు కదా, అవి దేవుని మాటలు, దైవజనులు చెప్పిన మాటలు చెప్తే నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇంకా బైబిల్ మిషన్ లో ఉండేందుకు? దైవజనుల మాటలు లెక్క చేయకపోతే, దేవదాసయ్య గారి మాటలు లెక్క చేయకపోతే, అధికారుల మాటలు వినకపోతే బైబిల్ మిషన్ లో ఉండే ప్రియ సహోదరులారా ఎందుకు? అన్ని మాకు తెలుసు అంటారు, నిజానికి ఏం తెలియదు. దేని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దైవజనులు అంటూ ఉన్నారు, మోషే వలె ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఉండవచ్చును, పర్వాలేదు. పరంపరలో ఉన్నవారు 5గురు. దేని బిడ్డలారా, దేవదాసాయి గారి ఉపదేశము ప్రకారం 7గురు సన్నిధిలో ఉండవచ్చు అన్నారు. పరంపరము దేని బిడ్డలారా సన్నిధిలో ఒక్కరైనా ఉండవచ్చట, ఇద్దరైనా ఉండవచ్చట, ముగ్గురైనా ఉండవచ్చంట. ఏమండి, పర్వాలేదు అన్నారు. 7గురే ఉండాలని ఏమి లేదు. దేని బిడ్డలారా 2-3 గ్రూపులు ఉండొచ్చు అని ఏమి లేదు. దేని బిడ్డలారా 4 గ్రూపులు ఉండొచ్చు, బలంగా మనకు పనిచేస్తారు, మనం ఇంట్లో చక్కగా బొజ్జొచ్చు. దేని బిడ్డలారా అనేవి లేదు. ప్రియ సహోదరులారా, సంఘం అంతా వచ్చి ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తే పాస్ గారు ఏం చేస్తారు? లోపల కూర్చొని సెలవులు చూసుకుంటారు. ఏమండి, మంచం మీద కూర్చొని సెలవులు చూసుకుంటూ ఉంటారు. సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది ఎక్కడ న్యాయమండి? ఏమండి, దేని బిడ్డలారా ఇది ఎక్కడ న్యాయమో? సంఘం ఏమో ప్రార్థన చేస్తా కూర్చుంటే దేని బిడ్డలారా సేవకులు ఏం చేస్తా ఉన్నారో సెలవులు చూసుకుంటూ కూర్చుంటారు. ఎక్కడ చూసినలాగా ఉంది. కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు, మోషే వలె ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఉండవచ్చును, పర్వాలేదు. పరంపురములో ఉన్నవారు 5గురు ఉన్నారని సన్నిధిలో. బరంపురంలో ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు. దేవదాసాయి గారు ఉపదేశము ప్రకారం ఎంతమంది ఉండొచ్చు? 7గురు ఉండొచ్చు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన అందరం కూడా చాలా మంది సంఘాల్లో 7గురు ఉంటారు. ఏమండి, 7గురు ఉంటారు. 7గురిని దేని బిడ్డలారా మరి 7గురు కాకపోతే ఇంకా 3 గ్రూపులు కూడా పెట్టుకుంటా ఉన్నారు. మంచిది. ఎంతమంది అయితే ఏమైంది, ప్రార్థనలో ఉంటాం, మంచిదే కదా. 4 ఆత్మలు రక్షించబడటం అంటే ఇంకా దానికంటే ఆనందం మనకేముంటది. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, 12 మంది ఉండవచ్చును. ఏమన్నారండి దైవజనులు? 12 మంది ఉండవచ్చును. శిష్యులు 12 గాన 12 మంది ఉండవచ్చును. చూసారా ప్రియ సహోదరుల, శిష్యులు కూడా 12 మంది కదా మరి ఉండొచ్చు. అలాగే గోత్రములు 12 గాన 12 మంది శిష్యులు ప్రభు ఏర్పాటు చేసుకున్నాను. ప్రియ సహోదరులు, అలాగే విజయవాడలో సన్నిధి కూటమునకు 7గురిని ఏర్పరిచిరి. నరసాయపాలెములో 4గురు. ఆది సంఘంలో 120 మంది ఉన్నారు. ఆది సంఘంలో ఎంతమంది ఉన్నారు? 120 మంది మీద పరిశుద్ధాత్ముడు బలముగా దిగారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు బలముగా దిగి దీని పిల్లరా ఆ మేడగదుల ఇల్లంతా నిండిపోయింది కనుక దేవుని ఆత్మ వారి మీద 4లుగా విభాగింపబడినట్టు కనబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ సహోదరులు ఉందా మరి? దైవ సన్నిధి చేస్తే అలా ఉండాలి. దైవ సన్నిధి చేస్తే అగ్ని 4లుగా విభాగింపబడాలి. ఏటకారాలు ఏలకాలు నవ్వులు ఉండకూడదమ్మా. బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్ముడు మామూలు కాదు, మన మామూలు మనిషి కాదు. ఆయన అగ్ని. దేని బిడ్డలారా మేడగదిలో అగ్ని కురిసేసింది.
కాబట్టి ఆ దేవుని ఆత్మతో వారు మాట్లాడారు. మరి మనం అలా మాట్లాడుతున్నామా? సన్నిధి 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 అంటావే గాని సన్నిధిలో ఉన్న సారం నీకు తెలియదుగా. ఏమండి, పేరుకు మాత్రమే సన్నిధి, వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను, సన్నిధి 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 అంటున్నాం కానీ అందులో ఉన్న మహిమ ఏంటో, అందులో ఉన్న సారం ఏంటో మనకు తెలియటం లేదు. అందుకే దైవజనులు అన్నారు, ప్రియ సహోదరులు, ఆది సంఘంలో ఎంతమంది ఉన్నారండి? ఆది సంఘంలో ఎంతమంది ఉన్నారో? 120 మంది తెలిపిట్లారా. కాబట్టి 12 మందికి సున్నా కలిపితే ఎంత అవుతుంది? 12 మందికి పక్కన సున్నా అయితే ఎంత అవుతుంది చెప్పండి? ఎస్, 120 మంది అన్నారు దైవజనులు. ఇక్కడ 12 మంది శిష్యులు తెలిపిట్లారా. పక్కన సున్నా పెడితే 120 మంది మేడగదిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆది సంఘములో సహవాసములు ఉన్నవారు అనేకులు. ప్రియ సహోదరులారా, ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండాలి. ఊరికి తెలిపిట్లారా ఒక్కరైనా దైవ సన్నిధిలో ఉండాలంట దైవజనులు అన్నారండి. తెలిపిట్లారా మరి ఉంటున్నారంటవా? ప్రియ సహోదరులు, ఎవరైనా ఒక గంట కనిపెడుతున్నారా? సేవకులే ఉండలేకపోతున్నారు సరిగా, మోకాలు సేవకులే ఆడడం లేదు. ఏమండి, సేవకులకే సరిగా మోకరించడం తెలియడం లేదు. గంట మోకాల మీద ఎవరున్నారో, ఏ గ్రామం కోసం వారే ఉండాలి, ఆ గ్రామంలో దైవ సన్నిధి చెయ్యాలి, ఏ సంఘంలో అయిన వారైనా నేర్చుకోవచ్చు. ఆ గంట కనిపెట్టు మోకాల మీద దేవులారా చెయ్యాలి. చెయ్యపోతే సన్నిధిలో ఉన్న సారం మనకి ఏం తెలుస్తుందండి రాజారావు గారు? కాబట్టి ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండవలెను. సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేమండి. అండి, మన తెలుగుతో మేనేజ్ చేసేద్దాంలా ఏసైనంటే కుదరదండి. ఇక్కడ మన జ్ఞానంతో మేనేజ్ చేసేద్దాం అంటే కుదరదండి. దేని బిడ్డ, నువ్వు ఎంత ధనవంతుడైనా, ఎంత దరిద్రుడైనా, మనం ఎంత గొప్పవారమైనా, ఎంత లేనివారమైనా, ప్రియ సహోదరులారా, మనకి ఎంత తెలివైనా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా ప్రభుని మేనేజ్ చేసేద్దాం కదా, చక్కగా అనుకోవాల్సిన పని లేదు. ప్రియ సహోదరులారా, సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేము కూడాను. విన్నారా దేని బిడ్డలారా? కాబట్టి సన్నిధి 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 చేయాలి, సన్నిధి చేయాలండి. అందుకు దైవజనులు అంటున్నారు, బరంపురములోనున్న సన్నిధి కూటములలో ఉన్నవారు 5. అందులో ఒకరు పరంజ్యోతమ్మ గారు. మా అమ్మగారి పేరు ఏం పేరు పెట్టారు బాప్తీసం తీసుకున్నప్పుడు? పరంజ్యోతి. ఏం పేరండి? పరంజ్యోతి. దేని బిడ్డలారా? పరంజ్యోతి అనే పిలిచేవారు అందరూ కూడా. ఈ లోకంలో ఉన్న పేరుతోటి మనం విడిచిపెట్టాలి ఆ పేరు. ఏమండి, ఈ లోకంలో ఉన్న పేరు విడిచిపెట్టాలండి. దేవుని పేరు పెట్టుకున్నప్పుడు దేవుని పేరుతోనే పిలుచుకోవాలి. ప్రియ సహోదరులారా, పరంజ్యోతి అనే పేరు పెట్టారు అమ్మకి. అయితే ఈ పరంజ్యోతమ్మ గారు, ఈమె రాజమండ్రిలోని ఏసేపు పాత్ర గారి కుమార్తె అట. గొప్ప ప్రత్యక్షత గల ఈమె. వారికి 4 మగబిడ్డలు. బిడ్డలందరూ గొప్ప ప్రత్యక్షత గలవారనంట. అందులో ప్రియ సహోదరులారా, అలిసమ్మ గారు ఒకరు, మేరమ్మ గారు ఒకరు. వీరికి గొప్ప ప్రత్యక్షతలు గలవు. వీరును 5 వారు. వీరిలో ఒకరికి 4 పిల్లలు, ఒకరికి 14 పిల్లలు. వీరు ఏదైనా తెలుసుకోవాలనంటే తండ్రిని అడిగి వస్తామని సన్నిధి గదికి వెళ్ళి, అప్పుడే సన్నిధికి వెళ్ళి వచ్చి తండ్రి అట్లు ఇట్లు చెప్పి ఉన్నారని చెప్పేవారంట. దేవునికి మహిమ కలుగునుగా. అంత ప్రత్యక్షత మనకు ఉన్నదా? మరి ఎవరైనా ఏదైనా చెప్తే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ గదికి సన్నిధి గదికి వెళ్ళి కనుక్కుని వచ్చి నేను చెప్తానని ప్రియ సహోదరులు వెళ్ళి వచ్చి తండ్రి ఇట్లు చెప్పారని చెప్పేవారంట. వారికి దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ధన్యత, ఎంత ప్రత్యక్షత ఉన్నదా? మనలో ఉందా? ఇలా చెప్తామని చెప్పేసి మా మీద కోపం ఇస్తున్నారా? దేని బిడ్డలారా, ఇది నా కోసం కాదు, మన కోసము. రక్షణ మార్గం కోసం రాకడ మేఘం ఎక్కాలంటే తప్పదు. ఇవన్నీ కూడా ఏమండి, రాకడ మేఘం ఎక్కాలంటే తప్పదు. మనకు నీరసంగా ఉన్నప్పుడు సూది మందు జబ్బకే మనకు. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మందులు రాస్తాడా? వేసుకోపోతే మరి తగ్గుతుందా? ఏమండి, కాబట్టి అలాగే మనం రాకడ మేఘం ఎక్కాలంటే ఏం చెయ్యాలి? సన్నిధి. దేని బిడ్డలారా, సన్నిధి చేయండి. ప్రియ సహోదరులారా, ఎవరైనా చేయొచ్చు. తెల్లవారుజాముని 4 గంటల నుంచి 5 గంటల వరకు
ఒక గంట కేటాయించుకుని మనము దేవా నాకు కనపడు, నాతో మాట్లాడు, దేవా అందరికి కనపడు, అందరితోనూ మాట్లాడు. ప్రియ సహోదరులారా, మనము నిశ్శబ్దంగా మౌనముగా ప్రభు పాదాల దగ్గర గంట మోకాళ్ళ మీద ఉండాలి. అలా ఉంటే మనము దేని బిడ్డ రాకడ మేఘంలో ఎక్కగలము. ప్రభుతో దేని బిడ్డలారా మనం రాకడ మేఘం ఎక్కగలము, ఆయనతో వెళ్ళగలము, ఆయన సహవాసంలో మనము ఉంటాము. సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరే కూర్చుంటారు. సీనాయి కొండ మీద ఏమండి, సీనాయి కొండ మీద మోషే దగ్గర ఎవరున్నారో? దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పి రాసుకుంటా ఉన్నాడు. ఈయన పదార్థం చెప్తా ఉన్నారు, ఇంకా అనేక మన మాట ఇశ్రాయేలు చెప్తా ఉన్నారు, నువ్వు ఇలా చెప్పు అలా చెప్పని అదేం పెట్టారు ప్రభువే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ఎక్కడ కూర్చున్నాడండి? సన్నిధి, సీనాయి సన్నిధి. ఎక్కడ కూర్చున్నాడండి ఆయన? సీనాయి సన్నిధి. దేని బిడ్డలారా, సన్నిధిలో మోషే గారు కూర్చున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవజనులు అంటూ ఉన్నారు ఇక్కడ, యేసేపు పాత్ర గారు ఉదయం 5 గంటలు కాగానే నీళ్లు పోసి తీసేవారట. లేవగా ప్రార్థన చేసి పిల్లలను తిరిగి పండుకొనేవారట. పండుకొనేమనేవారు. ఎక్కడ వారిని అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు. పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవారు. సమయం లేకపోతే అందరూ కలిసి వీళ్ళ పరలోక ప్రార్థన చేసేవారంట. ప్రార్థన చేయడానికి సమయం లేకపోతే ఉండి పరలోక ప్రార్థన చేసి ముగించేసుకుంటాం కాదు. ప్రార్థన చేయడానికి సమయం లేకపోతే పరలోక ప్రార్థన చేసి ముగించేసేవారట. బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవారట. ఏమండి, కాబట్టి ఎక్కడ పని వారిని అక్కడే ఉంచి పిల్లలను అక్కడే ఉంచి ప్రార్థించేసేవారంట. చూసారా దేని బిడ్డలారా? కాబట్టి దైవజనులు అంటూ ఉన్నారు, దేవదాసయ్య గారు లోదరగిరిలో ఉన్నప్పుడు పిల్లలు మధ్యాహ్నం తిని పాట పాడిన వెంటనే అయ్యగారు నెమ్మదిగా ప్రార్థన హాలులోనికి వెళ్ళి ఒక మాట ప్రార్థన చేసేవారు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు, మమ్మను త్వరగా సిద్ధపరచుము అని దైవజనులు ప్రార్థన చేసేవారంటండి. దేవుని మహిమ కలుగును గాక. చూసారా, ఎప్పుడు దైవజనులు తండ్రిగా దేవదాసయ్య గారు లోదరగిరిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అయ్యగారు నెమ్మదిగా ప్రార్థన హాలులోకి వెళ్ళి ఒక మాట ప్రార్థన చేసి, ఏమైనా మాట? ప్రభువా, నువ్వు త్వరగా వచ్చుచున్నావు, మమ్మను త్వరగా సిద్ధపరచు అని చిన్న ప్రార్థన చేసేవారట. మరి ఉన్నదా మనకి? మరి ఏం చేయాలి మనము? ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు, మమ్మును త్వరగా సిద్ధపరచుమని ప్రార్థన మాత్రం మానకూడదు, చేసుకోవాలా. త్వరగా రానా యేసు, త్వరగానే రమ్మో తండ్రి. దైవజనులు ఏమన్నారు? దేనిమిట్లారా? కాబట్టి ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు, మమ్మును త్వరగా సిద్ధపరచమని చిన్న ప్రార్థన చేసుకునేవారట. పిల్లలు కొందరు వచ్చేటప్పటికి ప్రార్థన అయిపోయింది. కానీ ప్రార్థన సమయంలో ఎక్కడ వారు అక్కడే ఉండవలెను. అంటే మోషే కాలంలో మేఘము ప్రత్యక్షపు గుడారం మీదకి రాగానే ఎక్కడా ఉన్న ఇశ్రాయేలు అక్కడే ఎవరి డేరాల ముందు వారు చేతులు జోడించి ఉండేవారు. అట్లే మీరును ఎక్కడ వారు అక్కడే చేతులు జోడించండి అన్న దైవజనులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోనండి, మనము కూడా దేని బిడ్డలారా ప్రార్థనలో ఉండాలి. ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలండి. సన్నిధి అనుభవం మనకు తెలియాలంటే, రాకడ మాగం మనం ఎక్కాలంటే ప్రార్థనలో ఎక్కువగా మనం ఎడతెగగా ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోనండి, ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు అయ్యగారు అక్కడ ఉన్నారు. ఆమెతో అయ్యగారు, అమ్మా, నీవు పరలోకమునకు వెళుచున్నావు, అక్కడ ఉన్న మన వారందరినీ అడిగినానని చెప్పమనగా ఆమె చెప్పుదునే నేను. చూసారా, పరలోకం వెళ్తున్నారని ఎవరికి తెలిసింది? దైవజనులు తెలిసింది. అమ్మా, నువ్వు పరలోకం వెళ్తున్నావు అన్నారంట అయ్యగారు. ఎంత మంచి మాట. మరి అలాంటి స్థితి మనలో ఉందా? ఏమండి, మన పరలోకం వెళ్తామన్నా మనకు నమ్మకం, మనకే నమ్మకం లేదు. ఏమండి, పరలోకం వెళ్తాము వెళ్ళము ఎవడు చూశాడు అంటా ఉంటున్నాం. కానీ పరలోకం నేను వెళ్తానని దేని బిడ్డలారా మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. చెప్పమనండి, ఎవరు చెప్తారు? నేను పరలోక రాజ్యం వెళ్తాను, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ తప్పిదం లేదు, నాలో అసలు పాపమే లేదు, నేను పరలోక రాజ్యం ఇప్పుడు ఏసైతే నేను వెళ్ళిపోతానని ఒకరు చెప్పండి, ఎలా తీసుకురండి. ఏమండి,
పరలోక రాజ్యం అంటే మాటలేంటి, ఎంత కష్టపడాలి, ఎంత కన్నీరు గార్చాలండి, ఎంత మోకాళ్ళ జీవితం అనిపించాలండి, ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలండి, అన్నిటికన్నా తగ్గింపు ఉండాలి మొదట. దేని బిడ్డారా దేని బిడ్డారా ఇంకా నా అంత దైవజనులు ఎవరు లేరు, నా అంత పాస్టర్ గారు ఎవరు లేరు అని మనము దేని బిడ్డారా విర్రవీగిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా అలాగ ఉండకూడదు. తగ్గింపు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని దైవజనులు అంటారు. కాబట్టి దైవజనులు అంటావునమ్మా, నువ్వు పరలోకనకు వెళుచున్నావు, అక్కడున్న మన వారందరిని అడిగానని చెప్పమనగా ఆమె చెప్పుదునే నేను. అయితే ఆ పట్టణములో 6 గంటల నుండి దీని బిడ్డలారా గుడి గంట కొట్టేవారు, 6 గంటల గుడి గంట కొట్టేవారు, సంఘస్థులు వచ్చేవారు, కీర్తన పాడి వాక్యము చదువుట, ప్రార్థించుట, వెళ్ళిపోవడం చేసేవారు. ప్రతిదినం ఆయన ఒక క్రొత్త తలం పైన ఇయ్యవలెను. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నీవు కృపాసత్యములు గలవాడవే గాని లోకములో దుష్టులు ఉన్నారెందుకు అని ప్రశ్నలు కలిగిన వారికి ఒక్క తలంపైన ఇయ్యవలెను అని. దేని బిడ్డలారా RCM వారు గంట కొట్టగానే ఎక్కడ వారు అక్కడ ప్రతిదినం జపము చేయుదురు అన్నారు దైవజనులు. దేని బిడ్డలారా కాబట్టి ఒక క్రమం అనేది ఉంటుంది. దేని బిడ్డలారా మనం ఒక గంట పెట్టుకుంటే ఆ గంటకి మనము చేస్తూ ఉంటాం. ఒక్కొక్క టైంలో కొద్దిగా మనమే తేడా పడి ఆ టైంకి వెళ్ళలేము, రాలేము. అయినా గంటను మనం విడిచిపెట్టకూడదు. దేని బిడ్డలారా ఇంకా టైం దాటిపోయింది కదా అని విడిచిపెట్టకూడదు. ఎలాగైనా మనం ఏకీవించాలి ఆ గంటలో. కాబట్టి ప్రియ సహోదరులారా మనము కూడా దైవ సన్నిధిలోకి దేని బిడ్డలారా వెళ్ళాలంటే కనిపెట్టు గంట నేర్చుకోవాలి. దేని బిడ్డలారా కనిపెట్టు గంట మనం నేర్చుకోవాలి. అందుకే దైవజనులు అన్నారు, ప్రియ సహోదరులారా సన్నిధి అనుభవం లేనిదే, దేని బిడ్డలారా సన్నిధి అనుభవం లేనిదే రాకడ మాగము ఎలా వెళ్ళగలము? ఏమండి, సన్నిధి అనుభవం లేనిదే రాకడ మేఘలో మనం ఎక్కలేం కదా. అందుకే సన్నిధిలో మనం ఉండాలి. ఏమండి, సన్నిధిలో మనం ఉండాలి. దేని బిడ్డలారా సన్నిధి మనలో ఉండాలి. అలాంటి కృప ధన్యత దైవజనులు యేసయ్య మనకు దయచేయును కాక. ఆమేన్. మరణాత.